ప్రతి నెల అవ్వాతాతలకు ఇంటి వద్దకే పెన్షన్లు తెచ్చి ఇవ్వాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచీదేవి కోరారు. నగరంలోని 4వ డివిజన్ మహేందర్ నగర్ వినాయకుడి గుడి వద్ద నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి జగన్ ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన మేలును, ప్రతి ఇంటికి అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. మరో నెల ఆగితే మళ్ళీ జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు అవ్వాతాతలకు ఇంటి వద్దకే వాలంటీర్లు పెన్షన్లు తెచ్చి ఇవ్వడం జరుగుతుందని భరోసా ఇచ్చారు. వాలంటీర్ల పనులను టీడీపీ అడ్డుకోవడం వలన ప్రస్తుతం ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారో చూస్తే అర్థమవుతుందన్నారు. కేవలం పెన్షన్లే కాకుండా ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలన్నీ వాలంటీర్లు ఇంటి వద్దకే తెచ్చి ఇవ్వడం దేశంలో ఎక్కడా జరగడం లేదన్నారు. మంచి మనసున్న నాయకుడు కనుకనే జగనన్న ప్రజల కోసం గొప్ప వ్యవస్థలను ఏర్పాటు చేసి తప్పిస్తున్నాడని చెప్పారు. ఒంగోలు నగరంలో నిరుపేదలకు ఇల్లు కట్టించే పూచీ తీసుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డిని మీ సోదరులా ఆదరించి గెలిపించాలని కోరారు. ఎంతోమంది నిరుపేదలకు సొంత నిధులతో పెన్షన్లు ఇవ్వడమే కాకుండా అడిగిన వారికల్లా సాయం చేసే మంచి మనిషిని గెలిపిస్తే మీకు కూడా మంచే జరుగుతుందన్నారు. ఈ ప్రచారంలో కార్పొరేటర్ ఎద్దేడి పద్మావతి, డివిజన్ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, రమణ, తమ్మినేని మాధవి, రేవతక్క, పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు సువర్ణ, పురిని సాయిదుర్గ, మైనార్టీ నాయకులు షేక్ ఖజుద్దీన్, బాషా, షేక్ అజార్, ఎద్దేటి వెంకట్రావు, పురిని శ్రీను తదితరులు పాల్గొన్నారు.